ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి వారికి నమస్కారం చేసుకుని వాళ్ళు మళ్ళీ మనం చదువుకుందాము. మొన్నటి వారము ఏం చేశామంటే కొంతవరకు చూసుకున్నాము. ఈ మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు ఇంకా చాలా విషయాలు మిగిలి ఉన్నాయి. మనము అన్ని ఏరియాస్ నుంచి చూసుకోవాల్సి వస్తుంది. దీన్ని మంత్రంతో సహా చూసుకోవాలి. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కదా, మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేవర అని చెప్పి అమ్మవారి పంచదశి ఎట్లా ఉంటుంది ఇందులో మన కుండలినిలో అని మనం చూసుకోవాలి. అది ఒకటి ముఖ్యము. అది మనం ఏం చెప్పుకున్నామంటే ఈ అమ్మవారి మొత్తము 15 అక్షరాల మంత్రము కింది నుంచి పైకి వస్తుంది అని చెప్పుకుంటున్నాం కదా. వాగ్భవ కూటము అది ఎక్కడి నుంచి అంటే మూలాధార చక్రం దగ్గర నుంచి మొదలవుతుంది. తర్వాత మన కడుపు దగ్గర నుంచి గొంతు వరకు మధ్యలో ఉన్నది మొత్తము మధ్య కూటమి. తర్వాత అక్కడి నుంచి పైన ఉన్నది మొత్తం మన ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు ఉన్నది మన శక్తి కూటమి అని చెప్పి కింది నుంచి పైకి మనం చూసుకున్నాం కదా మొన్న. అవన్నీ ఎక్కడున్నాయి అని మనము లాస్ట్ వారం చూసుకున్నప్పుడు ఈ అక్షరాల్లో ఉన్నాయి. మనము మంత్రం చెప్పుకున్నప్పుడు మీకు గుర్తుందో లేదో ఈ మంత్రం కూడా నేను ఇక్కడ రాసి పెడతాను. కానీ వాగ్భవ కూటమి ఏమవుతుందంటే కా ఆ ఈ లా హ్రీం అని చెప్పి అక్షరాలు మొదలవుతాయి. ఆ కా ఆ అక్షరాలన్నీ మనకి ఇక్కడ మూలాధారం దగ్గర నుంచి ఉంటాయి. ఇక్కడ అది వాగ్భవ కూటము. తర్వాత అక్కడి నుంచి పైకి వెళ్తున్న కొద్దీ మనకి శాకాల హ్రీం హాసాకాల హ్రీం అని ఈ అక్షరాలన్నీ ఈ ఒక్కొక్క చక్రం దగ్గర ఆ అక్షరాలన్నీ ఉంటాయి. ఏమంటారు బీజాలు. ఆ బీజాక్షరాలన్నీ కింది నుంచి పైకి స్టార్ట్ అయ్యి వెళ్తాయి. ఆజ్ఞా చక్రం దగ్గర అయిపోతాయి. తర్వాత సహస్రారం దగ్గర ఇంకా అన్ని రకాల మొత్తం అక్షరాలు అక్కడ ఉంటాయి. ఇంకా అక్కడ దాకా మనం వెళ్ళక్కర్లేదు. అది అకులా స్థానం. మొత్తం చూసుకునేదంతా ఆజ్ఞా చక్రం వరకే. కాబట్టి మూలాధారం దగ్గర నుంచి మొదలయ్యి మనకి ముందు 4 అక్షరాలు, తర్వాత 5 అక్షరాలు, తర్వాత 3 అక్షరాలు, మొత్తం కలిపి 15 అక్షరాలు హ్రీంకారంతో సహా ప్రతి కూటమి దగ్గర ఉంటాయి. కాబట్టి కింది నుంచి పైకి వెళ్తాము. అందుకని చెప్పి ఆమె ముఖం కింది నుంచి ఉంటున్నప్పుడు మనకి ఈ నామము శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అన్నప్పుడు అమ్మవారి వాగ్భవ కూటంలో ఉన్న అక్షరాలన్నీ మూలాధారం దగ్గర నుంచి మొదలవుతాయి. మనకి అక్కడి నుంచి పైకి వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఒక్కొక్క అక్షరము చూసుకుంటూ పైకి వెళ్తూ ఉంటాం అనమాట. మూలాధారం దగ్గర మనకి ఉన్న అక్షరాలు ఏమున్నాయి ఏంటి కదా అని చెప్పి సరే అని చెప్పి ఇక్కడి నుంచి మనము వెళ్తున్నాక తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది. అసలు ఈ కుండలిని అంటే ఏమి, అసలు ఎందుకు ఇక్కడ ఉన్నది మనం చూసుకోవాలి కదా. ఇక్కడి నుంచి మొదలై ఎందుకు పైకి వస్తుంది, ఈ రకంగా సహస్రారం దగ్గర ఎందుకు ఆగుతుంది అని చెప్పి. అయితే దీనికి భాష్యకారులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. అందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే మొత్తము ప్రపంచం తయారైనప్పుడు మొత్తము సూపర్ కాన్షియస్ గా ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఆయనలో నుంచి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు శక్తిగా మహాశక్తిగా ఆది పరాశక్తిగా బయటకు వస్తుంది కదా. ఆ వచ్చింది ఏమవుతుంది తర్వాత మహత్తత్వంగా తయారవుతుంది. మళ్ళీ ఇది మనం మొత్తం విష్ణు సహస్రనామం గుర్తు చేసుకుంటున్నాం కదా. అందులో మహత్తత్వంగా బయటకు వచ్చి ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ మహత్తత్వంలోని మంచి అహంకారాలన్నీ వస్తాయి. ఆ అహంకారాలు అన్ని రకాల అహంకారాలు సాత్విక రాజసిక తామసిక అహంకారాలను ఉంటాయి. ఈ అహంకారాల్లో నుంచి వేరు వేరు పంచభూతాలు పంచ తన్మాత్రలు జ్ఞాన శక్తులు క్రియాశక్తులు అన్ని అందులో నుంచి బయటకు వస్తాయి కదా. వచ్చినప్పుడు ఏమవుతుందంటే అట్లా ప్రపంచాన్ని తయారు చేసి పంచభూతాలు తయారు చేసి తర్వాత బాడీస్ తయారు చేసి తర్వాత చేతనాచేతన వస్తువులు తయారు చేసి అవన్నీ అయినాక అందులో మన ప్రాణులన్నీ తయారైనాక జంతువులైనా సరే మనమైనా సరే తయారైన తర్వాత ఏమవుతుందంటే ఆమె ఇక్కడి నుంచి దిగుతుంది ఇక్కడ దాకా. కానీ ఆ శక్తి అక్కడికి అయిపోలేదు, ఇంకా ఉన్నది. ఆ మిగిలిపోయిన రెసిడ్యువల్ ఎనర్జీ అంతా ఆ రెసిడ్యువల్ ఎనర్జీ ఇక్కడ మూలాధారం దగ్గర కూర్చొని ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకా ఏం చేస్తుంది, మొత్తం చేయగలిగిందంతా చేసింది. ప్రపంచాన్ని బ్రహ్మాండాలను తయారు చేసింది, బ్రహ్మాండాల్లో ప్రాణులను తయారు చేసింది, ప్రాణులలో
బ్రహ్మాండంలో రెండిట్లలో రకరకాల పంచభూతాలు అన్ని, మళ్ళీ ప్రాణుల్లో పంచ తన్మాత్రల దగ్గర నుంచి మొత్తం అన్ని తయారు చేసిన తర్వాత ఇంకా శక్తి బోలెడు మిగిలిపోయింది, ఏం చేస్తామని చెప్పి ఆ శక్తిని ఈ మూలాధారంగా మళ్ళీ ఆమె మీద మనము డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మన సంగతి మనం చూసుకోవడానికి వీలుగా మన శరీరం నిండా ఎనర్జీ నుంచి పైగా ఇక్కడ మూలాధారం దగ్గర మిగిలిపోయిన రెసిడ్యువల్ ఎనర్జీ అంతా ఉంచి పడుకుందనమాట. ఇంకా చాలా క్వైట్ గా అక్కడ చుట్టాలు చుట్టుకొని ఉన్నది. అప్పుడు ఏమవుతుందంటే మనము మన సాధన చేస్తున్నాం కదా భగవంతుడిని కలవాలని చెప్పి, ఆ కలుస్తున్న సమయంలో ఏం చేస్తామంటే ఆ సాధన సమయంలో ఈ మూలాధారంలో ఉన్న ఈ శక్తిని పైకి లేపి మళ్ళీ ఈ సహస్రారంలో ఉన్న ఆ కాస్మిక్ ఎనర్జీ తోటి కలిపేస్తామన్నమాట. అది మనం భగవంతుడితో కలిసిపోవడం, అది మన ఆత్మ సాక్షాత్కారం అనుకోండి, భగవత్ సాక్షాత్కారం అనుకోండి, అది మన మోక్షం అనుకోండి, మనము మొత్తం సాధన సిద్ధించిన పరిస్థితి అనుకోండి, ఏదైనా సరే ఇక్కడి నుంచి మళ్ళా ఈ ఎనర్జీని పైకి తీసుకెళ్లి ఆ కాస్మిక్ ఎనర్జీలో కలిపేయడం అనమాట. అయితే ఈ కలపడానికి మనకు చాలా రకాల మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి మనం ఇప్పుడు మాట్లాడుకున్న కుండలిని యోగము. కుండలిని యోగంలో కొన్ని పద్ధతుల్లో దాన్ని సమయాచారం పద్ధతిలో, ఆ రకంగా కౌళిని మార్గం మనం చూసుకుంటున్నాం కదా ఈ నామాలు ఇక్కడ. ఇందులో ఆమె కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని అని ఆమె కౌళిని మార్గంలో కూడా అమ్మవారిని కౌళ మార్గంలో అంటే వామ మార్గంలో కూడా ఉపాసన చేస్తారు. అది శాక్తేయ మతము. తర్వాత సమయాచారం అని కూడా ఉంటుంది. సమయాచార మార్గమేమో దక్షిణ మార్గము. ఇదేమో రుద్రయామళంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా ఈ కుండలిని పైకి తీసుకెళ్ళాలి అని. ఈ రెండిట్లలో కొద్దిగా తేడా ఏంటంటే మనము సమయాచారంలో ఉన్నప్పుడు ఇదంతా లోపల మన హృదయాన్నే దహరాకాశం అంటాం కదా, హృదయాకాశం, హృచ్చక్రం అంటాం కదా, ఆ హృచ్చక్రంలోనే అమ్మవారిని ఆమె ఉన్నట్టు ముందు మూలాధారం దగ్గర నుంచి మనం ఆమెను లేపుతున్నట్టు, అక్కడి నుంచి ఆమె పైకి మెల్లమెల్లగా నడుస్తూ పైకి వెళ్తున్నట్టు, వెళ్లి పైన సహస్రారంలో స్వామి వారిని కలిసినట్టు మనము మనసులోనే రకరకాలుగా ఆరాధనలు చేస్తాము. అందుకోసమే ఇక్కడున్న నామాలు. తర్వాత మనము 100 శ్లోకం దగ్గర నుంచి చూసుకున్న కొన్ని నామాలు ఉన్నాయి కదా, అక్కడ ఎక్కడెక్కడ అమ్మవారికి ఏ ఉపాసనలు చేయాలి, ఆమె ఎట్లా ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది, ఏ బట్టలు కట్టుకొని ఉంటుంది, ఏ ఆకారణలు చేసుకొని ఉంటుంది, ఆమెకి ఏమి నైవేద్యాలు పెట్టాలని అందులో చూసుకున్నాం కదా మనము. ఈ 100 దగ్గర ఎక్కడో చాలా దూరంలో కిందికి వెళ్తే ఉంటుంది. ఆ నామాల్లో మనం చూసుకుంటూ వెళ్ళాం కదా. ఆ రకంగా అమ్మవారిని మనము ఏం చేయొచ్చు అంటే పైకి లేపొచ్చు అనమాట. ఇక్కడి నుంచి మనకు విశుద్ధి చక్ర నిలయ అని చెప్పి నామాలు స్టార్ట్ అయిన చోట చూసుకున్నాం కదా, అది సమయాచారం అన్నమాట. ఈ రెండు రకాలుగా కౌళ మార్గంలో సమయాచార మార్గం అంతా మన హృచ్చక్రంలో, మన మనసులో, మనం ధ్యానంలో ఆ అమ్మవారిని మూలాధారం దగ్గర నుంచి పైకి లేపుతాము. కౌళిని మార్గంలో మనము కావాలంటే చెట్టు బెరడు మీదనో, లేకపోతే రాగి రేకు మీదనో, లేకపోతే మేరు పర్వతంగానో, లేకపోతే యంత్రంగానో మనము, లేకపోతే నా శరీరమే శ్రీచక్రం యంత్రము అని చెప్పి ఏ రకమైనా సరే యాక్చువల్ గా ఒక వస్తువుని, ఒక ఉపాధిని పెట్టుకొని మనం చేసేది కౌళిని మార్గం అని చెప్తే కౌళ మార్గము, లేదా మనసులోనే హృచ్చక్రంలో చేసేది సమయాచార మార్గం అని చెప్పుకుంటున్నాం కదా. ఈ రెండు కాకుండా ఇంకా కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ఈ మార్గాల వల్ల ఏంటి లాభం, ఏంటి నష్టం అని ఒకసారి లైట్ గా చూద్దాము. ఇప్పుడు అందరము ఇక్కడి నుంచి మూలాధారం, ఇంకొక మార్గం ఉన్నది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది కుండలిని యోగం కదా. కుండలిని యోగం లాగానే మనకు హఠయోగం అని ఇంకొకటి ఉన్నది. ఆ హఠయోగంలో ఏం చేస్తామంటే ప్రాణాలని, అంటే మనకు 5 ముఖ్యమైన మహాప్రాణాలు ఉన్నాయి కదా, ప్రాణాపాన ఉదాన సమాన వ్యాన అని చెప్పి. అవి కాక 5 ఉప ప్రాణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ 5 ముఖ్యమైన మహాప్రాణాలని, ముఖ్య ప్రాణాలని మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది ఎట్లా చేస్తామని ఇప్పుడు నేను చెప్తాను ఒక 2-3 minutes లో. కానీ ఆ రకంగా మన ప్రాణాలని కంట్రోల్ చేసి మనము ఈ కుండలిని పైకి వెళ్ళడానికి మార్గం సుగమం చేసి ఇక్కడ సహస్రారంలో కలుపుతాం అనమాట. అది హఠయోగము. ఆ హఠయోగ సాధన కూడా చేస్తారు. కుండలిని యోగము మొత్తం కావాలంటే సమయాచార మార్గంలో ప్రయత్నం చేస్తే మనసులోనే మనం దాన్ని ఒక్కొక్క చక్రం దాటిపించుకుంటూ గ్రంథిని ఓపెన్ చేయించుకుంటూ పైకి వెళ్తాము.
హఠయోగంలో యాక్చువల్ గా ఫిజికల్ గా చేస్తామన్నమాట. నిజంగా యోగా మార్గంలో మనము నిజంగా ప్రాణాయామం రకరకాల ఆసనాలతో బంధాలతో మనము వాటిని ఓపెన్ చేసి పైకి వెళ్తాం అనమాట. అది హఠయోగం. ఈ రకంగా హఠయోగం, కుండలిని యోగం ఇట్లాంటివన్నీ చెయ్యాలంటే ముఖ్యంగా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కనీసం ఇప్పుడు మన శరీరం బాగా బలంగా దృఢంగా దుక్కులాగా ఉండాలి. ఆయన చెప్పినట్టు మన వివేకానందుడు చెప్పినట్టు నరాలేమో ఏదో ఇనుప తీగల్లాగా ఉండాలి, మన కండరాలేమో ఇనుప ముక్కల్లాగా ఉండాలి, బాడీ వజ్రం లాగా ఉన్నప్పుడు ఇవన్నీ చేయొచ్చు. కానీ మనకు కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చొని సగం మంది కింద కూర్చోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో పైన సోఫాల్లో వాటిల్లో కూర్చోవలసిందే. ఎక్కువ దూరం నడవలేము, ఆయాసము. ఇట్లాంటి పరిస్థితిలో శరీరం సహకరించినప్పుడు ఈ హఠయోగాలు కానీ కుండలిని యోగం ఇవన్నీ చేయలేము. పైగా ఇవి చాలా సంవత్సరాల సాధన కావాలి, మంచి గురువు ఉండాలి. తర్వాత కొన్ని సంవత్సరాలు ఒక్కొక్క చక్రము దాటడానికి, ఒక్కొక్క గ్రంథి ఓపెన్ చేయడానికి సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి టైం ఉండాలి, శరీర దారుఢ్యం ఉండాలి. ఇవన్నీ ఉంటే చేసుకోవచ్చు. కానీ మనకి మరి ఇవన్నీ చేయకపోతే మరి అక్కడి దాకా ఎట్లా వెళ్తాము, మనం ఎట్లా బాగుపడతాము అన్నప్పుడు రకరకాలుగా ఈ జ్ఞాన భక్తి యోగాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటో చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు జ్ఞాన యోగంతో కూడా భక్తి యోగంతో కూడా మనము మనకు తెలియకుండానే మనము మన అష్టాంగ యోగ విద్య కానీ లేదా షట్సంపత్తి యోగ కానీ అట్లాంటివన్నీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాయి, మనం పైకి వెళ్తూ ఉంటాం. అంత హఠయోగము, కుండలిని యోగం, మిగిలిన రకాల యాక్చువల్ ఈ మన శరీరాన్ని ఉపయోగించి మనం చేసే యోగాల్లో చేసేవి మనం చేయలేకపోయినా, అంత రిజల్ట్స్ మనకి వెంటనే తెలిసినా తెలియకపోయినా మనం చేస్తున్న యోగ సాధన వల్ల, మిగిలిన భక్తి యోగ లేదా జ్ఞాన యోగ సాధన వల్ల కూడా ఇవి తెరుచుకుంటాయి. ఎట్లా అని చెప్పి మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. కాబట్టి ఇవాళ ఇంతవరకు కవర్ చేసినా చాలా చేసినట్టే అని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవాళకి మాత్రం ఈ రెండిటి మీద ఫోకస్ చేద్దాము. కాబట్టి అమ్మవారు ఏం చేస్తుందంటే ఆమె కులాంగన, ఈ కులాల్లో తిరుగుతుంటుంది. ఇవి ఇక్కడి నుంచి మూలాధార చక్రం దగ్గర నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఇవి కులము అంటాము. ఆ పైన ఉన్నది సహస్రారాన్ని అకులము అంటాము. కాబట్టి ఆమె ఈ కులాంగన కులాల్లో తిరుగుతూ ఉంటుంది. కులాంతస్థ వీటి లోపల ఉంటుంది, వీటిలో ఉండి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆమె కౌళిని అక్కడ పైన ఉన్న శివుణ్ణి వెళ్ళి కలిసినప్పుడు ఈ కులాంగన పైకి వెళ్ళి ఆ అకులుణ్ణి మన శివుణ్ణి కలిసినప్పుడు కౌళిని. ఆమె కులయోగిని. ఆమె ఈ రకరకాలుగా కులాల్లో ఉన్న ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆమె కులయోగిని. ఆమె అకుల. పైన ఉన్న పరమేశ్వరుడి దగ్గర కూడా మళ్ళీ సహస్రార కమలంలో తల్లి ఉంటుంది. సమయాంతస్థ. ఆమె రకరకాలుగా ఈ సమయాచారాన్ని పాటించే వాళ్ళకి దారి చూపిస్తూ ఉంటుంది. అక్కడ మొత్తము సుషుమ్న నాడిని అంటు పెట్టుకొని ఉంటుంది. ఆమె సమయాచార తత్పర. అక్కడి నుంచి ఆమె మూలాధారైక నిలయ అని బయలుదేరింది కదా. మళ్ళీ ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. మూలాధారైక నిలయ అన్నప్పుడు తల్లి మూలాధారం దగ్గర ఉంటుంది. ఆమె మూలాధారం దగ్గర మంత్ర రూపంగా ఉంటుంది. నేను ఇవన్నీ మనం మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కవర్ చేశాం కాబట్టి ఇవాళ మళ్ళీ ఇందులోకి వెళ్ళట్లేదు, ఇక్కడి నుంచి చెప్తున్నాను. కొత్త విషయాలు ఇవాళ మాట్లాడుకుందాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి కావాలంటే మళ్ళీ అన్ని ఒక చోట పెట్టుకొని మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం తర్వాత. కానీ ఇప్పటికైతే మనము మొన్న చదువుకున్నవి కాకుండా వేరేవి చదువుదాం. కాబట్టి ఆమె అక్కడ మూలాధారం దగ్గర మంత్ర రూపంతో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ మంత్ర రూపంతో 15 అక్షరాల అమ్మవారి పంచదశి రూపంలో ఇక్కడ బయలుదేరుతుంది. అక్కడ ఆమె సూక్ష్మ రూపంలో ఉంటుంది. మనము అమ్మవారిని కాళ్లతో, చేతులతో, 4 చేతులు, కళ్ళు, కిరీటము, పూలు, జడ అవన్నీ చెప్పుకున్నాం కదా. ఆ చెప్పుకున్న అమ్మవారు పాదాల దాకా వచ్చి, పాదాలు ఎంత అందంగా ఉన్నాయి, పద్మాల్లాగా ఉన్నాయి, కాళ్ళకి గజ్జలు వేసుకుంది, అవి గల్లు గల్లు అనుకుంటూ నడుచుకుంటూ వచ్చి నిలబడిందని చెప్పుకున్నాం కదా మనము. ఆ చెప్పుకున్న నామాల వరకు ఆ అన్ని నామాలు మనకు ఇంతవరకు. తర్వాత ఆమె బండాసుడితో యుద్ధం అవన్నీ చేస్తున్న యుద్ధం కన్నా ముందు వరకు ఆమె మనం చెప్పుకున్న నామాలన్నీ అమ్మవారి స్థూల రూపము. తర్వాత సూక్ష్మ రూపాల్లోకి వెళ్ళాం కదా, అందులో ఇది సూక్ష్మ రూపం, మంత్ర రూపము. ఇక్కడ మూలాధార చక్రం దగ్గర ఆమె మంత్ర రూపంలో ఉంటుందన్నమాట. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ పైన
ఆ మూలాధారం పైన బ్రహ్మ గ్రంథి అని ఉంటుంది. ఈ బ్రహ్మ గ్రంథి దీనికి అటు ఇటుగా అగ్నిమండలం ఉంటుంది. అగ్నిమండలం దగ్గర ఈ బ్రహ్మ గ్రంథి ఉంటుంది. దీన్ని విడిదీయాలి మనము. అయితే ఇక్కడ ఈ మొత్తం ఈ బ్రహ్మ గ్రంథి తమో గుణంతో నిండి ఉంటుంది. ఇదేంటంటే ఈ మూలాధారానికి స్వాదిష్టానికి మనం పైన చెప్పుకున్నాం కదా, ఇది మూలాధారము, ఈ తర్వాత స్వాదిష్టానం, ఈ రెండింటికి మధ్యలో ఈ బ్రహ్మ గ్రంథి ఉంటుంది. అయితే ఈ బ్రహ్మ గ్రంథి ఏం చేస్తుందంటే ముడి అంటే బాగా గట్టిగా ఒక నాట్ వేసుకొని కూర్చున్నాం, అది కడుపు దగ్గర ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు తెలిసే ఉంటుంది, ఏదైనా కుక్క మనం దారిలో వెళ్తుంటే గబుక్కున మీద పడబోతే వెంటనే కడుపు దగ్గర పొత్తి కడుపు కింద నాట్ అయినట్టు మొత్తం మన కండరాలు బిగుసుకున్నట్టు అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? లేదా ఒకవేళ రేపు పొద్దునకి ఉద్యోగం ఇవాళ పోయింది, ఇంకా 2-3 నెలలు వెతికితే గానీ మళ్ళీ రాదు నెక్స్ట్ ప్రాజెక్ట్, మరి జీతం బిల్స్ ఎట్లా కడతామని భయం వేసినప్పుడు రాత్రిపూట నిద్ర రాక పొత్తి కడుపు దగ్గర అంతా బిగబట్టినట్టు ఉంటుంది, అన్నం తినబుద్ధి కాదు, చాలా బాధగా అనిపిస్తుంది. అట్లాంటివన్నీ మీకు అనిపించాయి ఎప్పుడైనా? నోరు ఎండిపోయినట్టు ఉంటే కాదు, ఇక్కడ మన కడుపు దగ్గర నాట్ అంతా గట్టిగా ముడిపడ్డట్టు కండరాలను బిగదీసుకున్నట్టు అనిపిస్తుంది. చాలా టెన్షన్ అవును, మీకు కండరం ముడిపడ్డట్టు అనిపించి బాధ అనిపిస్తుంది కదా, తినబుద్ధి కాదు. అది ఎందుకంటే ఆ ముడి ఉందన్నమాట అక్కడ మనకి, అక్కడ ఈ బ్రహ్మ నాకైతే అలవాటు అయిపోతే ఏమవుతుందంటే స్టార్టింగ్ అంటే చాలా సీరియస్ గా చేస్తున్నప్పుడు అట్లా అనిపిస్తుంది కంపల్సరీగా. సీరియస్ గా ఉన్నప్పుడు చాలా ఏళ్ళు కష్టపడి సడన్ గా పోతే అప్పుడు చాలా డిప్రెషన్ కూడా పోతాము. కానీ మనం ఇప్పుడు ముడి ఎక్కడ ఉందని చూసుకుంటాము. మన మనసులో ఎట్లా బాధ ఉంది, శరీరము ఎట్లా రియాక్ట్ అయింది, అవన్నీ బ్రహ్మ గ్రంథిని మనము దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం కదా. ఓన్లీ ఏంటంటే ఇవన్నీ మన సూక్ష్మ శరీరంతో మన మనం యాక్చువల్ గా మనం నిజంగా వెన్నుపూసని కట్ చేసి చూస్తే దానికి అంటుకొని ఉన్న ఈ కమలాలాగా కనపడవు, ఎందుకంటే ఇవి సూక్ష్మ శరీరానికి అంటుకొని ఉంటాయి, కానీ ఆ ప్లేసెస్ అక్కడే ఉంటాయి. ఆ 72,000 నాడులన్నీ ఇక్కడి నుంచే బయటకు వస్తాయి ఇందులో నుంచి. అందులో ఇదేంటంటే ముఖ్యంగా ఈ బ్రహ్మ గ్రంథి పొత్తి కడుపు దగ్గర, అంటే మూలాధారానికి పొత్తి కడుపుకి మధ్యలో ఉన్న గ్రంథి, ఇది ఆ ఏరియా. దీనికి ముఖ్యంగా ఏంటంటే మనము జన్మ తీసుకోవడానికి కారణం ఇదే. మనకి ఎంతసేపటికి రేపటికి తిండి ఉంటుందా లేదా, రేపటికి బిల్స్ కట్టగలనా లేదా, లేకపోతే ఎవరైనా మీదకి వస్తారేమో అనగానే ఇటు సైడ్ నుంచి పక్క నుంచి పారిపోవాలని ఆ రిఫ్లెక్స్ తోటి, ఆటో రిఫ్లెక్స్ తోటి చేసేవన్నీ దీని వల్ల ఉంటాయి. అయితే మనము చేయవలసింది ఏంటంటే ఈ బ్రహ్మ గ్రంథిని విడదీయాలంటే మనకి కొన్ని అవకాశాలు ఉన్నాయి. అందులో ఏంటంటే అందులో పైగా ఎప్పుడైనా మళ్ళీ మనకి శాంపుల్ ఎగ్జాంపుల్స్ అవునా కాదా అని చూసుకోవాల్సి. అవన్నీ అంటే మనము ఎగ్జిస్టెన్స్ కోసం ఉన్నవన్నీ, నాకు రేపటికి ఉద్యోగం ఉంటుందా లేదా, నా ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేదా, నా మీద ఎవరైనా కొడతారా కొట్టరా, ఇట్లాంటివన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ యాంగ్జైటీస్ అన్ని, అమ్మో ఇంత జబ్బు చేసింది, నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో డాక్టర్ ఇదేంటో లాగా కనిపిస్తుంది, క్యాన్సర్ అయిందొచ్చు, టెస్ట్ చేద్దాం అనగానే ముందు కడుపు దగ్గర మనకి ఏదో పెద్ద రాయి పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా ఫియర్ ఆఫ్, మనకి చచ్చిపోతామేమో అన్న భయము, మళ్ళీ బ్రతుకు రేపటికి ఎట్లా ఉంటుందో అన్న భయము, ఇవి బేసిక్ భయాలన్నీ అక్కడ ఆ గ్రంథి అంటే ఆ ముడిలాగా ఉంటుంది అనమాట. అవన్నీ ఆ మొత్తము ఏమంటారు, మన మజిల్స్ అన్ని ఇట్లా బంచప్ అవుతాయి అన్నమాట అవన్నీ. అప్పుడు దానికి ఏం చేయొచ్చు అంటే, మనము మామూలుగా భక్తి యోగంలో, జ్ఞాన యోగంలో ఏం చేస్తామంటే ప్రాణాయామాలు ఇట్లాంటివి జనరల్ చేసుకొని ముందు మన ఆలోచనలు క్లీనప్ చేసుకోవాలి. అయితే కానీ ఏమవుతుంది, ఒకవేళ రేపు పొద్దునకి ఇవాళ మనం చేసే ప్రయత్నం మనం చేద్దాము, ప్రాజెక్ట్ వస్తుంది రాకేమవుతుంది, బ్యాంక్ లో ఉన్న ₹2 ఏదో 2-3 నెలలకు సరిపోతాయి, తర్వాత చూద్దాము, ఈ నారు పోసిన వాడు నీరు పోయిడా, మనకి తిండి లేకపోతే ఇంకప్పుడు చూసుకుందాంలే, భయపడకూడదు అని మనం చెప్పుకొని మనము ఆ భయం నుంచి బయటపడితేనే ఆ కడుపులో ఉన్న ఆ పెద్ద బరువులాగా ఉన్నది తగ్గుతుంది. లేకపోతే అది అట్లా పట్టుకొని ఉంటుంది, ఇంకా తినలేము అట్లా అన్నమాట. బేసిక్ బ్రతుకు గురించిన ఆ ఆలోచనలు, ఆ భయము ఈ బ్రహ్మ గ్రంథి అనమాట. కాబట్టి దీనికి మనము భక్తి యోగంలోనో జ్ఞాన యోగంలో ఏంటంటే
సరే కానీలే మనం ప్రయత్నం చేద్దాము, అంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి మనకు రావా, ఏం పర్వాలేదు అని చెప్పుకోవడం. భక్తి యోగం దేవుడు లేడా చూసుకుంటాడు, దేవుడు చూసుకోకపోతే మనం ఏం చేస్తాము అనేదో చెప్పుకుంటాము. ఏదో రకంగా కాన్స్టెంట్ గా మనము ఇంకా అట్లా ప్రాక్టీస్ చేసి 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 ఎప్పటికొకప్పటికి ఈ బేసిక్ భయం, బ్రతుకంటే భయము అన్నది దాన్ని పక్కకు పెట్టుకోగలిగితే బ్రహ్మ గ్రంథిని మనం ఈ విధంగా పిఎస్ చేసుకొని పైకి వెళ్ళొచ్చు. లేకపోతే మనకి యోగంలో ఏమి అవకాశం ఉందంటే మూలబంధం అని ఉంటుంది. ఈ మూలబంధం అంటే ఏంటంటే ఈ ప్రాణవాయువు పైనుంచి గుండె దాకొచ్చి గుండెలో నుంచి బయటికి వెళ్తుంటుంది. నేను మళ్ళీ మనకి దశవాయువులు, ఈ 5 మహాప్రాణాలు, 5 ఉప ప్రాణాలు, 10 వాయువుల గురించి మనకు. కాబట్టి ప్రాణవాయువు పైనుంచి ముక్కు దగ్గర నుంచి వస్తుంది. అపాన వాయువు కింద నుంచి మూలాధారం దగ్గర నుంచి కిందికి ఎక్స్క్రీషన్, పిత్తము అంటాం కదా మనము, అదనమాట. అయితే దీని వల్లనే మనకి ఎక్స్క్రీషన్ అంటే మనకు మల విసర్జన, మూత్ర విసర్జన ఇవన్నీ ఈ వాయువు వల్లనే అవుతుంది. ఒకవేళ ఈ అపాన వాయువు సరిగ్గా పని చేయకపోతే మనకి మల విసర్జన అవ్వదు, దానివల్ల కాన్స్టిపేషన్, రకరకాల ప్రాబ్లమ్స్ అని చనిపోతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే చాలా ఈ మన హఠయోగ సాధకులు, ఈ యోగ సాధకులు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా కష్టపడి కొన్నాళ్ల ప్రయత్నం చేసి పైనుంచి ప్రాణవాయువు, కింద నుంచి అపాన వాయువు రెండింటిని ఇక్కడికి తీసుకొచ్చి బ్రహ్మగ్రంథి దగ్గర ఆపి దాన్ని ఆపేసరికి ఆ రెండు కలిసేసరికి విపరీతమైన ఎనర్జీ పుట్టి ఆ ఎనర్జీ వల్ల ఈ బ్రహ్మగ్రంథి ఓపెన్ అవుతుంది అనమాట. అట్లా ఈ ప్రాణాపాన వాయువుల్ని అక్కడి దాకా తీసుకెళ్లి కన్సాలిడేట్ చేయగలిగితే అక్కడి నుంచి ఆ బ్రహ్మగ్రంథిని అవి ఓపెన్ చేస్తాయి అనమాట. చేసి అప్పుడు ఆ కుండల్ని అక్కడి నుంచి పైకి జరుగుతుంది అనమాట. ఈ బ్రహ్మగ్రంథిని విడదీయడం వల్ల లాభం ఏంటి అంటే బ్రతికున్నంత వరకు మనకి భయాలు ఉంటూనే ఉంటాయి. అయ్యో రేపేమవుతుందో, ఇవాళ వరకు బాగానే ఉంది, రేపు ఉద్యోగం ఉంటుందో ఉండదో, ఇవాళ వరకు బాగానే ఉంది, రేపు మళ్ళీ నాకు కాలు నొప్పో కడుపు నొప్పో, నాకు ఏదైనా జ్వరం వస్తుందో జబ్బు వస్తుందో అని ఏదో ఒకటి, లేకపోతే ఇవాళ వరకు బాగానే ఉంది, రేపు నా పిల్లలకి ఏమవుతుందో, ఈ రకమైన ఎగ్జిస్టెన్స్ గురించిన అనుమానాలు, భయాలు, దుఃఖాలు, బాధలు ఇట్లాంటివన్నీ మనం బ్రతుకున్నప్పుడు ఈ బ్రహ్మగ్రంథిని దాటగలిగితే మనం ఎట్లానో ఒకట్లా అప్పుడు ఆ భయాలు పోతాయి. మనం వెళ్ళిపోయిన తర్వాత ఇది బేసిక్లీ వాసనలని, ఎందుకంటే ఈ వాసనలు, భయాలు, ఇష్టాలు, కష్టాలు వీటి వల్లే మనం పుట్టడానికి ఇది కారణం కాబట్టి మనము ఇది, అందుకే దాన్ని బ్రహ్మగ్రంథి అంటాం, మన పుట్టుకకు కారణం కాబట్టి ఈ వాసనలను తీసేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇది బ్రహ్మగ్రంథి గురించిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఏమవుతుందంటే అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే స్వాధిష్టాన చక్రం దగ్గర ఇక్కడ అమ్మవారు కామకళ రూపంలో ఉంటుంది. ఈమె సూక్ష్మతర రూపం అని చెప్పుకున్నాం కదా. మన అమ్మవారి సూక్ష్మ శరీరాలు 3 రకాలుగా ఉంటాయి. సూక్ష్మ రూపము, మంత్ర రూపము మన మూలాధారం దగ్గర ఉంది. తర్వాత సూక్ష్మతర రూపము, ఇప్పుడు సూక్ష్మతమ రూపం అని చెప్పి 3వ రూపం మనకి మనం కుండల్ని గురించి చెప్పుకుంటున్నాం. ఈ సూక్ష్మతర రూపంలో అమ్మవారు ఉన్నప్పుడు కామకళ రూపంలో ఏం చేస్తామంటే మళ్ళీ మనము పైకి వెళ్దాం, మనం పైకి కిందికి తిరుగుతూ ఉంటాం. ఈ మూలాధార చక్రం దగ్గర అమ్మవారు ఏం చేసిందంటే చిదగ్నికుండ సంభూత అని అగ్నిమండలం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చిదగ్నికుండ సంభూత అని ఆ మూలాధార చక్రం దగ్గర పైకి వచ్చింది అమ్మవారు. పైకి వచ్చినప్పుడు ఆమె 4 చేతులతో, కిరీటంతో, పూలతో, వాటితో వీటితో ఉన్నది. అప్పుడు ఏమైందంటే అప్పుడు మనము ఇక్కడ మూలాధార చక్రం దగ్గర ఉన్నప్పుడు అమ్మవారు పైకి లేస్తున్నది. అక్కడ ఈ రకంగా 4 రేఖలు అంటే 4 నాడులు, మనకున్న నర్వస్ సిస్టమ్ లో 72,000 నాడులు ఉన్నాయి కదా ముఖ్యమైనవి. అందులో 4 ముఖ్యమైన నాడులు ఇందులోంచి బయటకు వస్తాయి. అవి ఈ రేకుల లాగా ఉంటాయని చెప్పి, ఈ రేకుల్లో వమ్మ, సెమ్మ, షమ్మ, సమ్మ అని చెప్పి ఈ అక్షరాలు వాటిని ఏమంటారు బీజాక్షరాలతో పాటు ఆ శబ్దాలు, ఆ రంగులు, ఇక్కడ మనం చెప్పుకున్న ముఖాలు ఇవన్నీ ఉంటాయి. అక్కడి నుంచి అమ్మవారు పైకి లేస్తుంది కదా. లేచినప్పుడు మనం అక్కడ నమస్కారం చేసుకుంటాం. చేసుకొని మనం ఒకవేళ ఈ కుండలిని యోగ సాధన చేస్తున్నప్పుడు అక్కడ కూర్చుంటాము. కూర్చొని పద్మాసనం వేసుకొని అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే గురువు గారు చెప్పినట్టు ఎన్నాళ్ళో సాధన చేస్తే అప్పటికి మెల్లమెల్లగా కొంచెం డల్ గా కనిపించినట్టు అనిపించి, తర్వాత కొంచెం నిజంగా షేప్స్ తీసుకొని, తర్వాత కలర్స్, ఈ అక్షరాలు అన్ని కనిపించి అట్లా జరుగుతుంది. లైట్లు అవన్నీ బాగా విపరీతమైన వెలుగులు, అవన్నీ ఎనర్జీ అదంతా. అయితే అట్లా వాళ్ళు ప్రతిరోజు ఒక చోట కూర్చొని ప్రతిరోజు అదే సమయంలో అదే రకంగా సాధన వాళ్ళ గురుగారు చెప్పినట్టు చేస్తుంటే కొన్నాళ్ళకి జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అమ్మవారిని ఇక్కడి నుంచి లేపుతున్నాము, అమ్మవారు లేచిందంటే అక్కడ 3.5 చుట్టలు వేసుకొని కూర్చుంది కదా. ఆ పాము దగ్గర, ఆ కుండల్ని పాము తోక దగ్గర
ఒకటి మనసులోనే ఒకటి ఇట్లా టంకారం చేసినట్టు ఆ తోకని ఇట్లా అదిలించి లేపినట్టు అనమాట, పాముని లేపినట్టు లేపాలంట. మనసుతోటే ఇదంతా చెయ్యాలి, మనసులోనే లేపుతున్నాను అమ్మవారిని అని చెప్పి ఆ లేపినప్పుడు అమ్మవారిని ఆమెకి నైవేద్యాలు, ఇక్కడ చెప్పుకున్న నైవేద్యాలు అవన్నీ పెట్టుకుంటూ మనము ఆ ఈ బీజాక్షరాలు చదువుకుంటూ ఆ కుండలినికి ఆ చక్రానికి ఉన్న బీజాన్ని చదువుకుంటూ గురువు గారు ఎన్నిసార్లు చెప్పారో అన్ని సార్ల సాధన అవన్నీ ధ్యానము ఆ జపము అవన్నీ చేసుకుంటూ ప్రయత్నం చేయాలి. అక్కడి నుంచి లేచిన తర్వాత ఒకవేళ బ్రహ్మగ్రంథిని అది ఓపెన్ చేసి ఆ కుండల్ని పైకి వెళ్ళిందంటే ఆ తర్వాత స్వాదిష్టానం దగ్గరికి వస్తుంది. అప్పుడు మళ్ళీ అక్కడ మూలాధారం దగ్గర చేసిన ఉపచారాలు, తర్వాత అక్కడ పెట్టిన నైవేద్యాలు అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారు ఇక్కడికి వచ్చింది అని మన హృచ్చక్రంలో మనసులో మన దహరాకాశంలో ఊహించుకుంటూ చాలా వివిడిగా మనము అక్కడ అమ్మవారికి మళ్ళీ అక్కడ ఉన్న తల్లికి ఆమె స్నానం చేసింది, మనం బట్టలు ఇచ్చాము, బట్టలు మళ్ళీ ఎర్ర రంగులో ఉండాలి, అన్ని రకాల ఎర్ర రంగులో ఉన్న పట్టుబట్టలు, ఎర్ర రంగులో ఉన్న ఏదో రూబీస్ తో తయారు చేసిన ఆభరణాలు, మనం చతుషష్ఠి ఉపచారాలు అని చెప్పుకున్నాం కదా, అందులో అమ్మవారు స్నానం చేసిన తర్వాత ఆమెకి ఏదో కాళ్ళకి గజ్జల దగ్గర నుంచి తల మీద కిరీటం వరకు రకరకాల ఆభరణాలన్నీ ఇచ్చి అద్దం కూడా చూపించి ఆమె సింహాసనం మీద అక్కడ కూర్చోబెట్టి అమ్మవారికి అద్దం చేతికి ఇచ్చి ఇవన్నీ తయారులు చేశాం కదా మనము. అవన్నీ మనం ఏంటి ఇవన్నీ ఉత్తగా చెప్పుకోవట్లేదు, మనం ఫస్ట్ నుంచి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అని అమ్మవారు బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి కిరీటం దగ్గర కింద ఉన్న అమ్మవారి నుదురు, బొట్టు, తర్వాత ముక్కు పుడక, తర్వాత మెళ్ళలో ఉన్న నగలు, అమ్మవారి చీర, నడుముకి కట్టుకున్న అదేంటి ఉత్తరీయము, ఆమె భుజాల మీద వేసుకున్న ఉత్తరీయము, తర్వాత నడుము కట్టుకున్న వడ్డాణము, అవన్నీ చూసుకుంటూ వస్తున్నాం కదా. అవన్నీ ఇక్కడ చెయ్యాలి. మళ్ళీ ఆ పైన ఉన్న నామాల్లో మనం ఎన్ని నామాల్లో ఎన్ని చెప్పుకున్నామో అవన్నీ మళ్ళీ ఇక్కడ చేసుకుంటూ రావాలి. ఆ పైన చెప్పుకున్న నామాలన్నీ టైంపాస్ కి చెప్పుకునేవి కాదు. అమ్మవారి స్థూల శరీరం అని చెప్పుకున్నా కూడా ఇక్కడ స్థూలంగా అమ్మవారు మళ్ళీ మనం లేపుతున్నాం కదా, ఇక్కడ నుంచి లేపి అమ్మవారు నిద్ర లేచిన తర్వాత ఆమెకి స్నానాలు అవన్నీ అయ్యాక మంచి బట్టలు అవన్నీ ఇచ్చి ఆమెకి చక్కగా అలంకరణలన్నీ చేసి ఆమెకి గంధాలన్నీ రాసి మనం చెప్పుకున్నాం కదా, చక్కగా గంధాలు, కర్పూరం అవన్నీ ఏమేమి పైన నామాల్లో చేసామో అవన్నీ మళ్ళీ ఇక్కడ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు చేసిన తర్వాత అమ్మవారు ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి మళ్ళీ నెమ్మదిగా నడుచుకుంటూ పైకి వెళ్తుంది, ఇక్కడ మణిపూర చక్రానికి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ దాకా సాధన చేస్తే మనకి మొత్తం స్వాదిష్టాన చక్రం అంతా క్లియర్ గా కనిపించి అన్ని రంగుల్లో కనిపించి అక్షరాలన్నీ కనిపించి ఆ శబ్దాలన్నీ వినిపించేంత వరకు వచ్చిన తర్వాత ఇంకా సాధన చేస్తూ చేస్తూ చేస్తుంటే ఆమె నెమ్మదిగా మణిపూర చక్రానికి వెళ్తుంది. ఎన్నాళ్ళకి వెళ్తుందో తెలీదు, తొందరగా వెళ్ళొచ్చు. ఆమె మణిపూర చక్రానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆమెకు అర్ఘ్యము, పాద్యము అవన్నీ ఇచ్చి ఆమెను సింహాసనం మీద కూర్చోబెట్టాం కదా, మొత్తం తయారైనాక తీసుకెళ్లి ఆ పంచ బ్రహ్మాసన స్థిత అని చెప్పి బ్రహ్మాసనాసీన అని చెప్పి అక్కడ మళ్ళీ అమ్మవారిని చక్కగా ఆ బ్రహ్మాసనం మీద కూర్చోబెట్టి ఆమెకి కావలసిన ఉపచారాలన్నీ మళ్ళీ చేసి చూసుకోవాలి. ఇక్కడ ఆమె సూక్ష్మతమ రూపంలో ఉంటుంది. ఇక్కడ నుంచి యాక్చువల్ గా కుండలినిగా ఆమె విపరీతమైన శక్తితో, విపరీతమైన ఆ వెలుగుతో, విపరీతమైన స్పీడ్ తో పైకి వెళ్ళడం మొదలు పెడుతుంది అనమాట. ఇంతకన్నా ముందు కొంచెం క్వైట్గా ఉంటుంది, అంత స్పీడ్ ఉండదు, కొంచెం క్వైట్గా ఉంటుంది మన మూలాధారం తర్వాత. కానీ ఇక్కడ మణిపూరం దగ్గరకు వచ్చేసరికి ఇంకా బాగా స్పీడ్ పెంచుతుంది, వెలుగు పెరుగుతుంది, బాగా విపరీతమైన వేడి అన్ని ఇక్కడే మొదలవుతాయి. ఈ మణిపూరం ఇది ఎక్కడ ఉంటుందంటే మన కడుపు దగ్గర నుంచి మొదలవుతుంది, ఫాస్ట్ గా పైకి వెళ్తుంది అనమాట. మళ్ళీ అమ్మవారు అక్కడ ఉన్నారు, ఆమెకి చక్కగా మనం ఇందాక పైన ఇచ్చిన బట్టలన్నీ వేసుకుంది కదా, ఇక్కడ చక్కగా బట్టలు వేసుకుంది, మంచి ఆభరణాలన్నీ పెట్టుకుంది, బొట్టు అవన్నీ పెట్టుకుంది, కస్తూరి తిలకం పెట్టుకొని గంధం రాసుకొని అన్ని ఉపచారాలు చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆమె గబగబా పైకి వెళ్తున్నట్టు మళ్ళీ మనము ఊహించుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా అమ్మవారికి కావాల్సిన నైవేద్యం అవన్నీ పెట్టాలి. మనము పెట్టిన తర్వాత తల్లి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళడానికి మధ్యలో మనకి మళ్ళీ ఒక విష్ణు గ్రంథి అడ్డం ఉంటుంది. ఈ విష్ణు గ్రంథి ఎక్కడ ఉంటుందంటే మన గుండె దగ్గర ఉంటుంది. ఇది మణిపూరానికి అనాహతానికి మధ్యలో ఉంటుందన్నమాట. ఈ అనాహతం అంటే మన హృచ్చక్రం అని చెప్పుకున్నాం కదా, మణిపూరం అంటే మన ఈ కడుపు దగ్గర ఉన్నది. ఆ రెండింటికి మధ్యలో ఈ విష్ణు గ్రంథి ఉంటుంది. ఇదేంటంటే అహంకారము, మమకారం అనమాట. నాకింత గొప్ప పేరుంది, నేను ఏదైనా చెప్తే అందరు వింటారు, లేకపోతే
నేను ఏదైనా ఒక పని చేస్తే అందరూ నన్ను ఫాలో అవుతారు అని ఇట్లాంటివన్నీ మనుషుల్ని మ్యానిపులేట్ చేయడము, అది కావాలి ఇది కావాలని తెచ్చి పెట్టుకోవడం, వాటి మీద మమకారం పెంచుకోవడము, నేను 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 అని ఉండేదంతా ఈ విష్ణు గ్రంథిలో ఉంటుందన్నమాట. ఈ విష్ణు గ్రంథిలో దీనికి ఇప్పుడు ఏంటంటే దానికి కూడా భయం ఉంటుంది మనకి. ఈ గుండె డక్కు అనిపిస్తున్నాము, నాకు చాలా గుండెమో ఇట్లా భయం వేసింది అని చెప్పుకుంటాం కదా. ఎందుకో కడుపు అంతా ఇట్లా పట్టేసినట్టుంది అని ఎప్పుడు చెప్తాము? బేసిక్ ఫియర్ వచ్చినప్పుడు, తిండికి కష్టం అవుతుందో, ఎవడన్నా మీద పడి కొడతాడో, దొంగోడు వచ్చాడో, లేకపోతే అర్ధరాత్రి పూట ఏదో ఇంటి తలుపు కొట్టినట్టు శబ్దమైందో, అట్లాంటప్పుడు కడుపు దగ్గర పిండినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ మనల్ని ఎవరైనా తిట్టారేమో అనిపించినప్పుడు, లేదో ఎవరైనా మనల్ని ఇగ్నోర్ చేస్తారో ఏమో, అందరిని పిలిచి నన్ను పిలవలేదేమో, ఇప్పుడు ఎవరైనా పార్టీ ఉందనుకోండి, పార్టీకి అందరిని పిలిచి మిమ్మల్ని ఒక్కడిని పిలవలేదనుకోండి, వెంటనే మనసు పట్టేసినట్టు ఉంటుంది, చాలా దుఃఖం వస్తుంది. అప్పుడు కడుపు పట్టుకోదు, మనసు మెలేసినట్టు అనిపిస్తుంది. మీకు అనిపించిందా ఎప్పుడైనా? ఎవరైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టు అనిపించినప్పుడు, ఎవరైనా అవమానించినప్పుడు, ఎవరైనా తిట్టినప్పుడు, మీద పడి కొట్టినప్పుడు కాదు, మీద పడి కొడితే కడుపు దగ్గర ముడిలాగా ఉంటుంది, కానీ ఎవరైనా అవమానించినప్పుడు అట్లా మనసు దగ్గర చాలా ముడిలాగా ఉంటుంది. చాలా సార్లు అనిపించింది. యా, నాకు ఇవన్నీ అందులో ఇవెందుకు ఇంత క్లియర్ గా మనం తెలుసుకోవాలంటే, ఏ గ్రంథి ఎక్కడ మనకి ఉన్నదో మనకు తెలుసు. మనం రోజు ఎక్స్పీరియన్స్ చేస్తాం. రోజు అంటే ఇవన్నీ మనకు రోజు అనుకుంటాయి, కానీ జనరల్ గా కష్టం వచ్చినప్పుడు అవి ఎక్స్పీరియన్స్ చేస్తాము, కానీ ఇది అని మనకు తెలియదు. తెలుసుకోవడం వల్ల ఏంటంటే దాన్ని ఓపెన్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం యాక్చువల్ గా బ్రహ్మగ్రంథిని నిజంగా కూడా యోగ సాధన చేసి మనము ఓపెన్ చేసుకోలేకపోతే అప్పుడు ఏం చేస్తాము అని చూసుకుంటాం కదా. ఇక్కడ యాక్చువల్ గా నేను ఇంకొకటి చూపిస్తా. బ్రహ్మగ్రంథిని ఓపెన్ చేయడానికి మనము ఏం చేయొచ్చు అంటే, మూలబంధము అనే ఒక హఠయోగాన్ని సాధన చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. అది చూపిస్తా, అది ఎట్లా ఉంటుందో. మూలయోగం అంటే ఇట్లా, ఇక్కడ మనం కూర్చునే దగ్గర మూలాధారం దగ్గర, మనం పెల్విస్ దగ్గర మొత్తమే కిందికి ఉన్నప్పుడు, ఇప్పుడు ఏమంటారు, ఎక్స్క్రీషన్, ఆ కండరాలు ఉంటాయి కదా, వాటిని కాన్స్టెంట్ గా కదిలించడము, వాటిని దగ్గరికి తీసుకొని రావడము, విడిదీయడము, అట్లాంటివన్నీ చేసి మన గాలిని అక్కడ ఏరియా అక్కడ ఆ ఏరియాలో ఆపడం అన్నమాట. దాన్ని రకరకాలుగా చేయొచ్చు. ఇందులో కొన్ని రకాలు ఇక్కడ నేను చూసి పెట్టాను. ఈ రకంగా అయినా సరే, ఇందులో ఏవైనా సరే ఏదో ఒక పాస్చర్ లో అక్కడ క్లెంచింగ్ చేయాలన్నమాట. చేసి మొత్తమే మన గాలిని అక్కడ బంధించాలి. గాలిని బంధించి అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మనకు భక్త ప్రహ్లాద సినిమాలో అనుకుంటా, గాలిని బంధించి హటించి పాదిల పని లేదు, జీవుని హింసించే ఋతువులా చేయగ పని లేదు, మాధవ మధుసూదన అని మనసును తలచిన చాలునా అని ఒక పాట గుర్తుందా? ఇది గాలిని బంధించి మనము హటించి ఆ హఠయోగ సాధన చేస్తాము. ఈ హఠయోగ సాధన చేసే వాళ్ళు ఆ రకంగా గాలిని బంధించి ఇవన్నీ ఆ చక్రాలన్నీ దాటుకుంటూ వెళ్తారు. మనము భక్తి యోగ సాధనలో ఉన్నప్పుడు మాధవ మధుసూదన, మాధవ జనార్దన, త్రివిక్రమ అని చెప్పుకొని అనుకున్నా కూడా దానివల్ల మనసు, మన ఆలోచనలు క్లెన్స్ అయినప్పుడు మనము ఈ గ్రంథులు దాటిపోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఏదో రకంగా ఆ ఏరియాలో ఉన్న గాలిని మనము హటించి బంధించి దాన్ని ముందుకు జరిపితే అది మూల బంధం అన్నమాట. దాని పేరు మూల బంధం. ఆ మూల బంధంతో మనం ఈ బ్రహ్మ గ్రంథిని ఓపెన్ చేయొచ్చు. అది ఒక రోజుతోటి కాదు, ప్రాక్టీస్ చేసుకుంటే కొన్నాళ్ళకి అది అవుతుంది అనమాట. ఒకసారి అయినాక మళ్ళీ అది మూసుకోదని ఏముండదు, మనం ప్రాక్టీస్ కాన్స్టెంట్ గా చేస్తుండాలి. తర్వాత ఇప్పుడు మనం విష్ణు గ్రంథి దగ్గరికి వచ్చాం కదా. ఇది విష్ణు గ్రంథి దగ్గర మనకి నాది, నేను, అబ్బో నన్ను వాడు అవమానించాడు, అబ్బో వీడు నన్ను తిట్టాడు, అబ్బో వాడైతే నన్ను అబ్బో ఎంత పొగిడాడు అనుకున్నారు అని చెప్పి ఇవన్నీ పొగిడినప్పుడు కూడా గుండె పొంగినట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి ఎవరైనా తిట్టారంటే గుండె ఎంత మెలేసినట్టు ఉంటుంది. అవన్నీ ఇక్కడే జరుగుతాయి గుండె దగ్గర, అది చక్రంలో. అప్పుడేమవుతుందంటే దీన్ని తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలంటే రకరకాలుగా అహంకారాన్ని, మమకారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అవి ఎట్లా చేస్తామని మనం భగవద్గీతలో కూడా ప్రయత్నం చేస్తున్నాము. అవి ప్రయత్నం చేస్తే ఈ విష్ణు గ్రంథి దాటుకొని మనసులో నుంచి ఈ ముడి, గ్రంథి అంటే ముడి, అది విడుతుంది. లేదా మనం ఈ హఠయోగంలో సాధన చేయదలుచుకుంటే ఈ రకంగా దాన్ని ఉద్యాన
బంధం అంటారు, దాని ఉద్యాన. అక్కడ జాలంధర స్థిత అని చెప్పి ఓడ్యాన పీఠ నిలయ అని చదువుకున్నవి ఇవే అనమాట. ఇక్కడ ఓడ్యాన పీఠము ఉంటుంది. ఇక్కడ ఆ ఓడ్యాన బంధాన్ని ఉద్యాన బంధం అని చెప్పి ఆ బంధం తోటి దాన్ని ఓపెన్ చేస్తారు. ఈమె జాలంధర స్థిత, అది అక్కడికి వద్దాము. ఈ ఓడ్యాన పీఠం దగ్గర, ఈ ఓడ్యాన పీఠం ఎక్కడుందంటే మనకు ఇక్కడ విష్ణు గ్రంథి దగ్గర ఉంటుంది. అక్కడ ఉద్యాన బంధం అని ఒకటి హఠం చేస్తాము. ఆ హఠం ఏం చేస్తామంటే దానికి కూడా బొమ్మలు ఉన్నాయి ఇవన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కింద కడుపు దగ్గర ఉన్న కడుపుని వెనక్కి పైకి తొయ్యాలన్నమాట. వెనక్కి తోసి పైకి తొయ్యాలి ఒకటేసారి. అగ్నిసార్ అంటారండి దీన్ని. ఓ అవునా? అగ్నిసార్ మేము చేస్తామండి ఇది రోజు. అంటే ఇప్పుడు నేను అంటే మాకు చిన్నప్పటి నుండి అలవాటు, మరి ఎప్పుడు పట్టుకోలేదు ఇది. కానీ ఇప్పుడు చెప్పిన మూలబంధం అది యోగా చేసేటప్పుడు దీన్ని బాహ్య ప్రాణాయామము అంటారండి. అవునవును అవునవును అవును, నేను చేస్తానండి, చిన్నప్పటి నుంచి చేస్తాను. ఇది నేర్చుకున్నాను, యోగానే చేస్తాను. ప్రాణాయామ, అనులోమ విలోమ అలా చిన్న చిన్నవే చేస్తాను, ఇలాంటివి రోజు చెయ్యను. అప్పుడు కాబట్టి అది ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ మూల బంధాన్ని ఉద్యాన బంధాన్ని కలిపి చేసుకుంటే ఒకటేసారి ఆ విష్ణు గ్రంథిని మనము ఓపెన్ చేయొచ్చంట. చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా అక్కడి నుంచి మన చక్రము పైకి వెళ్ళినప్పుడు, మన కుండల్ని పైకి వెళ్ళినప్పుడు ఇంకా ఇక్కడి నుంచి దాటుకొని వెళ్ళిందంటే ఇంకా అవసరం ఉండదు. బయట ప్రపంచంతో, బయట ప్రపంచం వల్ల వచ్చే గాలి, నీరు, వెలుగు, తిండి ఇట్లాంటి వాటితో అవసరం ఉండదంటే ఇంకా వాళ్ళకి వాళ్ళు ప్రపంచంలో కాస్మిక్ ఎనర్జీని డైరెక్ట్ గా వాడుకునే అవకాశం వస్తుందంట వాళ్ళకి. మరి అంతవరకు తీసుకొని రాగలగాలి దాన్ని. ఇది ఇక్కడ రజోగుణంతో ఉంటాం మనము, అక్కడి నుంచి నడుస్తుంటుంది. ఇంకా తర్వాత అప్పుడు కుండల్ని అక్కడి నుంచి పైకి, అక్కడ విష్ణు చక్రాన్ని కూడా, విష్ణు గ్రంథిని కూడా మనం దాటుకొని పైకి వెళ్తే అనాహత చక్రం దగ్గరికి వస్తాం, గుండె దగ్గరికి వచ్చేస్తాము. ఇక్కడ అమ్మవారికి ఇందాక మనం సింహాసనం మీద కూర్చోబెట్టి అవన్నీ చేశాం కదా, ఇక్కడ కర్పూర వీటిక మోద సమాకర్ష దిగంతర అని చెప్పి మనం కర్పూర వీటిక అవన్నీ ఇచ్చి అమ్మవారిని ఇక్కడ ఇంకా మళ్ళీ ఉపచారాలు కంటిన్యూ అవుతున్నాయి. అంటే 64 ఉపచారాలు మూలాధారం దగ్గర నుంచి కంటిన్యూ అవుతూ ఉన్నాయి కదా, అవి ఇక్కడ ఇంకా చేస్తూ ఉన్నాము. ఇక్కడ అమ్మవారు మళ్ళీ సూక్ష్మ శరీరంతో ఉన్నది. ప్రాణాయామం చేయడం వల్ల ఇవన్నీ కోశాలు, ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనసు మొదలైంది అనాహతం దగ్గర మనసు కాబట్టి, మనసు దగ్గర ఇంతవరకు మన తిండికి వాటికి చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ మనకి ఎంతసేపు ఏం తిందాము, మనకి రేపటికి ఉద్యోగం ఉంటుందా, ఇంతవరకు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఏంటంటే మనస్సుతోటి నాకు అది ఇష్టము, నాకు అది ఇష్టం లేదు, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యి రకరకాల ఇమోషన్స్ అన్ని. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇంతవరకు ఏమైందంటే మనం నిన్న చెప్పుకున్న కోశాలు ఉన్నాయి కదా, పంచకోశాల్లో ఇక్కడ అన్నమయ కోశము మనం మూలాధార చక్రం దగ్గర అనుకుందాము. ప్రాణమయ కోశం దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనకి పుడతాము, తర్వాత పెరుగుతాము, మనకి తిండి, మనకు ఆకలి, మనకి ఇవే గోల, ఇంతవరకు వచ్చాము. ఇక్కడి నుంచి మనోమయ కోశం దగ్గర నుంచి మనము ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇందులో ఫిజికల్ బాడీ అన్నమయ కోశము, ఇది మనము మూలాధారం దగ్గర చూసుకున్నాము. తర్వాత ప్రాణమయ కోశం, ప్రాణిక్ బాడీ ఏమో మనకి ఇక్కడ, ఇది కూడా మళ్ళీ అక్కడే మూలాధారం దగ్గర పైన కొంచెం పైకి వస్తే ఆకలి, ఇంకే దప్పిక, ఇంక ఇవే గోల. అక్కడి నుంచి మనసు దగ్గరకు వచ్చేసరికి మనోమయ చక్రం, మనోమయ కోశం దగ్గర ఇక్కడ నుంచి మన ఈ చక్రాలు స్టార్ట్ అవుతాయి. ఇందులో అనాహత చక్రం దగ్గర నుంచి ఈ రకరకాల ఇమోషన్స్ అవన్నీ ప్రాణమయ కోసము, మనోమయ కోసము దానికి కనెక్షన్ అయి ఉంటుంది. అది దాటుకుంటూ మనం పైకి వెళ్తే విశుద్ధి చక్రం దగ్గర, గొంతు దగ్గర మనకి జాలంధర బంధం వచ్చింది. ఇక్కడ కూడా అమ్మవారు సూక్ష్మ శరీరంతో ఉంటుంది, ఈ విజ్ఞానమయ ఆనందమయ కోశాలతోటి కలిసి ఉంటుంది. ఇక్కడ ఈ స్పేస్ లో ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే అమ్మవారిని మళ్ళీ ఇక్కడున్న నైవేద్యాలు అవన్నీ పెట్టి చూసుకుంటూ, ఇక్కడ మళ్ళీ గట్టి పడిందాక ఇక్కడ ఉన్నవన్నీ కళ్ళకి కనిపించేటట్టు మనం ప్రయత్నం చేసుకుంటూ పైకి ఇంకా అమ్మవారు వెళ్ళేటట్టు చూస్తూ ఉంటే ఆమె పైకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి మనం రకరకాల హారతులు ఇవ్వడం మొదలు పెడతాం. ఎందుకంటే అమ్మవారికి అన్ని ఉపచారాలు అయిపోయినాయి. ఆమె కూర్చున్న తర్వాత భోజనం చేసేవన్నీ కర్పూర తాంబూలం కూడా వేసుకున్నది.
ఇంక ఇక్కడ హారతులు అవన్నీ ఇవ్వడం మొదలు పెట్టామన్నమాట. ఇంక మనసులో ఆ కుండల్ని ఇక్కడ దాకా వచ్చింది గొంతు దగ్గర అంటే ఇంక ఇక్కడ ఈ రకంగా అమ్మవారిని మనసులోనే ఉపాసన చెయ్యాలన్నమాట. ఇది జాలంధర్ బంధం. ఇక్కడ ఇది ఎందుకు అవసరం అంటే ఇక్కడ నుంచి దాటిన తర్వాత మనకి రుద్రగ్రంథి ఉంటుంది. ఆ రుద్రగ్రంథి పైనుంచి ఇంక మనం వెళ్ళాలంటే 3వ బంధం ఇక్కడ గొంతు దగ్గర ఉంటుంది మనకి. ఈ జాలంధర్ బంధం కూడా మీరు అందరు చూసే ఉంటారైతే. ఇది ఇక్కడ ఈ మన చిన్ ఉంది కదా, చిన్న ఏరియాని ఇక్కడ మన మెడ దగ్గర ఉన్న ఆ 2 బోన్స్ మధ్యలో ఉన్న గుంట దగ్గర పెట్టి మొత్తమే ఊపిరిని తీసుకొని కానీ ఊపిరి వదిలి కానీ ఆ మధ్య టైంలో ఆ మొత్తమే దాన్ని తాకించి మొత్తం మన వాయువులన్నీ కలుపుతూ ఉంటామంట. కాబట్టి ఇది జాలంధర బంధం. ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారామా? ఇది ఎక్కువ చేస్తానండి నేను. ఇదే ఎక్కువ చేస్తాను. కాకపోతే ఇవన్నీ చేస్తాం గానీ ఇప్పుడు ఇది విష్ణు గ్రంథి, మూలాధారము ఇది అని దీంతో ఇప్పుడు ఇలా అని చెప్పేసి అయితే తెలీదు. ఇప్పుడు చేసేటప్పుడు వీటన్నింటి గుర్తు చేసుకుంటూ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ తెలిసినాయి కాబట్టి. కరెక్ట్ అండి, బాగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకొని అది చేసేటప్పుడు ఎందుకు అక్కడ ఏమున్నది, దేన్ని ఏం సాధించడానికి చేస్తున్నామని ప్రయత్నం చేస్తే ఆ చేంజ్ ముఖ్యంగా చాలా రోజుల నుంచి మీరు ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నారంటే ఆ చేంజెస్ ఆల్రెడీ వచ్చి ఉంటాయి. కాబట్టి ఆ చేంజెస్ నాలో వచ్చాయా రాలేదా అని చూసుకుంటే మీకే ప్రోగ్రెస్ తెలుస్తుంది అనుకోండి, పని చేస్తుందని తెలుస్తుంది. కానీ ఆ యోగా క్లాస్ ఎప్పుడు అది దీనికి కనెక్టెడ్ ఈ గ్రంథులు ఎప్పుడు ఎవ్వరు చెప్పలేదండి సోఫార్. ఎంతసేపటికి అది ఎందుకు చెప్తారంటే మెడిటేషన్ కి, ఫోకస్ కి మీకు ఇదంతా ప్రెప్ అనమాట. ఈ యోగాస్ అన్ని ప్రెప్ చేసుకుంటే మీకు తొందరగా మెడిటేషన్ లోకి వెళ్ళిపోతారు, మీకు ఫోకస్ అని తొందరగా మీకు ఆ ఫోకస్ దొరుకుద్ది అని చేపిస్తారు ముందు ఇదంతా. దీని తర్వాత అవి చేసిన తర్వాత ఇంకా మెడిటేషన్ లోకి వెళ్ళిపోతారు, ఇంకా ఆ డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతారు, చాలా త్వరగా వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు మీరు ఈ కనెక్షన్ చెప్పారు, దిస్ ఈస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఇంకా లాభం ఉంటుంది. అంటే మీరు ఎంత టైం పడుతుందండి మీకు ఇవన్నీ? రోజు ఇది ఒక 20-25 నిమిషాల వరకు చేస్తామండి. ఇది 25 మినిట్స్ ఉంటుంది. ఇంకా ఇది ఎన్ని రోజులకు పట్టుబడుతుందంటే నాకు తెలియదండి. నేను 3rd క్లాస్ నుండే నాకు మా స్కూల్లో సరస్వతి శిశు మందిర్ మాది, సో అక్కడ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. అప్పటి నుండి నాకు అలవాటు కాబట్టి అది అప్పుడు ఎట్లా పడింది అనేది మాత్రం ఇప్పటికీ నాకు. కాకపోతే నేను ఇప్పుడు ఎవరైనా మా పిల్లలు వాళ్ళు చేస్తుంటే మాత్రం ఒక 2 months లో అక్కడికి రావచ్చు అండి. అంటే కొంచెం మంచిగా చేయడానికి పర్ఫెక్షన్ కొంచెం అది రావడానికి 2 నెలల టైం పడుతుంది. కానీ ఈ విష్ణు గ్రంథి అవన్నీ ఓపెన్ చేయాలంటేనండి అది గురు సమక్షంలో చేయాలా, ప్లస్ ఇట్ ఈస్ అన్బేరబుల్ ఎనర్జీ ఉంటుంది. సో ద పర్సన్ హూ ఎవర్ ఈస్ డూయింగ్ చాలా కంట్రోల్లో చేయాలన్నట్టండి. సో మా యోగాలో చేసేది ఏంటంటే 10-15 minutes 20 minutes చేసేస్తాం, ఆ రోజుకి వెళ్ళిపోతాం. బట్ సాధన చేసేవాళ్ళు స్పెసిఫిక్ గా ఆ ఫోకస్డ్ గా ఆ గ్రంథి అక్కడ పెట్టి మీరు అన్నారు చూడండి, ఆ గురువు గారు లేదంటేనంటే కొంతమంది క్రేజీగా పిచ్చోళ్ళు కూడా అయిపోతారు ఆ శక్తిని తట్టుకోలేక, ఆ వచ్చే ఎనర్జీ లేక. అప్పుడు ఆ ఒక్కొక్క గ్రంథిని మీరు ఓపెన్ అప్ చేసుకుంటే పైకి వెళ్ళేటప్పుడు అంత ఎనర్జీ వస్తుంది. కాబట్టి సమ్ టైమ్స్ పీపుల్ గో క్రేజీ అండ్ దే విల్ జస్ట్ క్విట్ ఇట్ అండ్ దెన్ దే విల్ గో క్రేజీ, అంతే రోడ్డు మీద అట్లా వెళ్ళిపోతారంట అని నేను వినటం కదండి, దట్ ఈస్ ట్రూ. సో ఇది చాలా జాగ్రత్తగా గురువు గారు చెప్పినప్పుడు, గురువు గారి సమక్షంలో వెరీ వెరీ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో అట్లా చేయాలంటాను. ఈ గ్రంథుల్ని ఈ ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ పైకి వెళ్ళాలంటే, ఎందుకంటే సహస్రానికి వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టుగా ఇంక వాళ్ళకి ఇంకా ఆహారంతో పని ఉండదండి. ఇంకా దే ఆర్ లైక్ భగవంతుడితో ఐక్యం అయిపోయినట్టు. అంటే ఇంకా వాళ్ళ ఫిజికల్ బాడీ సెన్స్ ఉండదు. ముందు ముఖ్యంగా పైకి వెళ్లే లోపల చాలా ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకో, ఎందుకంటే స్పైనల్ కార్డ్ ని పట్టుకొని వెళ్తుంది. అటు ఇటు ఏమైనా అయితే మాత్రం చాలా కష్టం అవుతుంది. కానీ మీరు ఇన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, 2 సంవత్సరాల నుంచి, అంటే ఒకవేళ అవన్నీ మరి ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు
ఏమో మరి తెలియదు, అంటే ఇట్లా అని తెలియదమ్మా, మామూలుగా చేసుకుంటూ ఇవన్నీ బాహ్య ప్రాణాయామాలు కాబట్టి ముందు చేయాలి, తర్వాత ఫస్ట్ సూక్ష్మ వ్యాయామం, తర్వాత బాహ్య ప్రాణాయామం, తర్వాత ఆసనాలకు వెళ్తాం అనమాట. అప్పుడు ఏంటి అని అంటే మన శరీరానికి అనుగా మారుతుంది అని చెప్పేసి ముందు ఇవి చేయిస్తారు. అందుకు మరి నాకైతే ఇలా తెలియదు, ఇప్పుడే వింటున్నాను నేను, ఇంకెవరు కూడా చెప్పలేదు. అదే అయితే నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు మనము ఇది మొత్తం నిజంగా కుండలినిగా చేయాలనుకుంటే అప్పుడు మనము ప్రతి చక్రం దగ్గర ఆగి ఆ చక్రానికి ఉపాసనలు అవన్నీ చేసి గురుగారు చెప్పినట్టు అవన్నీ చేయవలసి ఉంటుంది. మీరు అవన్నీ చేయట్లేదు కాబట్టి మనం కొంచెం సేఫ్ అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే మీరు హఠయోగి లాగా కూడా చేయట్లేదు కదా, ఓన్లీ ప్రాణాయామంలో బేసిక్ ఎంట్రీ లెవెల్ చేస్తున్నారేమో కాబట్టి దాని వల్ల కూడా ఎక్కువ నష్టం మనకు లేదు. ఉంటే లాభం ఉంటుంది, లేకపోతే నష్టం లేదు అనుకుంటున్నాను. అంటే హెల్త్ బేసిస్ మీదే వాళ్ళు చెప్తారండి. ఎంతలాగా అంటే యోగం లాగా, కుండలిని యోగం లాగా అలా ఉండదు. హెల్త్ బాగుపడడానికి, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండడానికి అదే మెయిన్ గా ఉంటుంది వాళ్ళు చెప్పే దాంట్లో. ఇంతలాగా అంత హై లెవెల్లో ఉండదు, మెడిటేషన్ లోకి వెళ్ళిపోవడం అక్కడి నుంచి అలా ఉండదు. కానీ ఆ బెనిఫిట్ అయితే కలుగుతుంది. ఆ హెల్త్ వరకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి లేకుండా ఉండడం, ఆ రోజంతా యాక్టివ్గా ఉండడం, ఆ ప్రయోజనం వరకు నెరవేరుతుంది అంతే. అయితే సరే, ఒకవేళ చాలా సివియర్ గా చేసి మనం నిజంగా కూడా కుండల్ని లేపి పైకి పంపించేటప్పుడు మాత్రం మనకి కష్టం అవుతుంది, కానీ జనరల్ గా మంచి జరుగుతుంది. మన మనసు ప్రశాంతంగా అవ్వడము, శరీరం కొంచెం తట్టుకునే శక్తి రావడము, ఆలోచనలు క్లీన్ అవ్వడము, ఈ క్లెన్జింగ్ వరకు మనసు ఆలోచనలు క్లెన్జింగ్ అయినంత వరకు ఈ బంధాలన్నీ హెల్ప్ చేస్తే మంచిదే. తప్పనిసరిగా హెల్ప్ చేస్తాయండి, ఇది చాలా 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 హెల్ప్ చేస్తాయి. మాకు అదే చెప్పారండి. యాక్చువల్లీ ఊపిరి మీదే మీ మనసు ఉంటుంది. ఫాస్ట్ గా బ్రీత్ చేస్తుంటే మీరు ఫాస్ట్ గా థింక్ చేస్తుంటారు. సో యాజ్ యూ డూ ప్రాణాయామ అండ్ స్లో డౌన్, యూ కెన్, ఇఫ్ యూ కంట్రోల్ యువర్ బ్రీత్, యూ కెన్ కంట్రోల్ యువర్ మైండ్ అని చెప్తారు యాక్చువల్లీ. అవును, కాబట్టి ఇంకా కొంచెం లోతుగా ఆలోచిద్దాం. ఎందుకంటే ఎంత ఇంటెన్సిటీతో చేస్తే మనకి ఈ చక్రాలు ఫిజికల్ గా ఓపెన్ అవుతాయి, దానికి గురువు అవసరము. ఎంతసేపు చేస్తే, ఏ లెవెల్ ఇంటెన్సిటీ తోటి చేస్తే మనం రెగ్యులర్ గా ఎక్కువ కష్టం లేకుండా మినిమం డైలీ మనకు కావాల్సినంత ఎనర్జీ రిలీజ్ అయ్యేటట్టు ఎట్లా హెల్ప్ చేస్తుంది అని చెప్పి మనము ఇంకా కొంచెం కూడా అందరం కలిసి ఆలోచించుకుందాం. నాకు ప్రాక్టీస్ లేదు కాబట్టి నేను ఓన్లీ చదివి కనిపెట్టాలి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్సెస్ అట్లా షేర్ చేసుకుంటూ వెళ్దాము. కానీ యాక్చువల్గా ఇది పెట్టుకొని కూర్చుంటే, లలితా సహస్రనామం కొంచెం అర్థం చేసుకుందామని పెట్టుకొని కూర్చుంటే ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో నాకు కూడా. మీరు చెప్పారు చూడండి, ఆ జబ్బులు, థైరాయిడ్, స్వెల్లింగ్, అదంతా అది కరెక్ట్. అవి ఈ ఆ యోగా చేస్తే అవి అలాంటివన్నీ సర్దుకుంటాయండి. చూసారా, మనకు తెలిసి తెలియక పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు మీరు ఇందాక జలంధర యోగా చెప్పారు చూడు, థైరాయిడ్, అది థైరాయిడ్ కి బెనిఫిట్ అనమాట. తర్వాత అలాగే చాలా ఉన్నాయండి వాళ్ళు యోగా చేపించినప్పుడు చెప్తారు. థైరాయిడ్ కి జలంధర బంధమే చెప్పిస్తారు. ఉజ్జాయి ప్రాణాయామ, జలంధర బంధం. ఉజ్జాయి ప్రాణాయామలోను వి లాక్ అవర్ చిన్, అలా లాక్ చేస్తాం. థైరాయిడ్ ప్రాబ్లమ్ చెప్పించేవారు, ఇదే చెప్పేవారు చేయమని. ఐ హావ్ హర్డ్. ఉజ్జాయి ప్రాణాయామ అని ఒకటి ఉంది. ఇది ఒడ్యాన బంధం ఇది. అంటే ఇది స్టమక్ దగ్గర వి లాక్ అవర్ స్టమక్. ఉజ్జాయి ప్రాణాయామ అని ఒకటి ఉంది. ఇన్ దట్ ఆల్సో వి లాక్ అవర్ చిన్ యాక్చువల్లీ. ఇక్కడ చిన్ లాక్ చేసండి. ఇక్కడ ఇన్సైడ్ ఉజ్జాయి, యుజే అనుకుంటాను, అది ఉజ్జాయి. ఉజ్జాయి ప్రాణాయామం రోజుకు 21 times చేస్తే థైరాయిడ్ ప్రాబ్లం తగ్గిపోతుంది అని చెప్తారు. అది స్పెల్లింగ్ ఉజ్జాయి ఏంటి? యుజేజే అనుకుంటాను. ఓకే, ఏంటో పెట్టారు, ఇవే కావేమో కదా. ఇదా? ఇదమ్మా ఉజయ్. అలా లాక్ చేస్తారు చిన్ని, అలా లాక్ చేస్తారు. ఇక్కడ దీన్ని లాక్ చేసి సాల్ట్ కూడా వాడితే
అదేమంటే మీరు యానస్ ని కూడా లాక్ చేయాలన్నమాట. యానస్ ని కూడా అంటే ఈ బేసిక్ గా గాలి లోపలికి పోనీయకూడదండి. ఓకే, సో అయితే 3 ఇక్కడ మూల బంధము, ఇక్కడ ఉద్యాన బంధము, ఇక్కడ అదేంటి జాలంధర బంధం 3 కలిపి ఒకటేసారి చేస్తే మహాబంధం అనేదో పిలుస్తున్నారు. అదే అలాగే అలాగే ఒక 5-10 minutes మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండమంటారు. ఆ తర్వాత యూ స్టార్ట్ ఓపెనింగ్ ఒక్క నాస్ట్రిల్ సూర్యనాడి ద్వారానే యూ షుడ్ లీవ్ ద ఎయిర్ అంటారు. తర్వాత నాట్ బోత్ ద లేసాక బోత్ ద నాస్ట్రిల్స్ లో అట్ ఎ టైం వీ షుడ్ నాట్ లీవ్ అంటారు. ఏవో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయంట. యా అవునండి చెప్తారు. యాక్చువల్లీ కరెక్ట్ గా చేయాలి అండ్ రోజు కొన్ని నెసెసిటీ లేదనే చెప్పారు యాక్చువల్లీ మాకు. అందుకనే అనులోమ విలోమ అలాంటి సింపుల్ చేస్తాను రోజు. సో అది మన కథ, ఈ మూల బంధము ఉద్యాన బంధము. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్న జాలంధర బంధము, ఉద్యాన బంధం ఇవన్నీ కనెక్టెడ్ దానికి. దాని తర్వాత విష్ణు గ్రంథ ఆ రకంగా ఓపెన్ చేసుకున్నాక మనం అనాహతం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి కర్పూర తాంబూలం ఇచ్చిన తర్వాత ఆమె మెల్లగా పైకి వెళ్ళింది కదా, అప్పుడు హారతులన్నీ ఇస్తూ ఉన్నాము. ఇక్కడే మనకు జాలంధర బంధం అవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఆజ్ఞాచక్రం దాకా వచ్చింది తల్లి. ఫైనలీ ఆజ్ఞాచక్రం దాకా వచ్చినప్పుడు ఇక్కడ కర్పూర హారతి ఇస్తాము. ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఉంది. మనకు సినిమా పాటలలో చాలా పెట్టేస్తారు టైం పాస్ కి, కానీ చూస్తే మనకి చాలా విషయాలు ఉంటాయి అందులో. కాబట్టి ఇక్కడికి వచ్చే ఇడ పింగళ సుషుమ్న నాడులు 3 కలుస్తాయి ఆజ్ఞాచక్రం దగ్గర. అక్కడ అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చినట్టు మనము మనసులో హృచ్చక్రంలో ఉపాసన చేసి అమ్మవారికి ఏదో రకం భోజన నైవేద్యం చెప్పిన నైవేద్యం పెట్టి ముందుకు వెళ్తాము. ఇక్కడ మనకి ఆ సినిమాలోనే ఒక పాట ఉన్నది. యాక్చువల్ గా శ్రీలలిత శివజ్యోతి అని చెప్పి పాట ఉంది కదా, అందులో మంగళహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి చంద్రహారతి అని, తర్వాత ఏదో కర్పూర సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి కన్నా ముందు కర్పూర హారతి అని ఉంటుంది. ఇక్కడ ఇస్తాం కర్పూర హారతి. ఆ తర్వాత మొత్తమే ఆజ్ఞాచక్రం దాటి సహస్రారం దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మవారికి మొత్తము శాశ్వత మంగళహారతి ఇస్తాం కదా అక్కడ. ఇక్కడ చూసారా అవును, ఇక్కడ అమ్మవారికి సూర్యహారతి చంద్రహారతి తర్వాత ఇక్కడ కర్పూర హారతి ఇచ్చి తర్వాత మంగళహారతి. ఎందుకంటే సూర్యహారతి అవన్నీ మనం చక్రాలు దాటుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడ హారతులు ఇస్తున్నామని చెప్పుకుంటున్నాం కదా, చెప్పుకున్న చోటల్లా ఆమెకి హారతులు ఇచ్చిన చోటల్లా దాని గురించి ఇక్కడ ఈ పాటలో ఉంటుంది. ఆ శ్రీలలిత శివజ్యోతి అని మొత్తం ఈ లలితా సహస్రనామం గురించిన ఎసెన్స్ ఆ పాటలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కర్పూర హారతి అన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆ పాట ఇక్కడికి వచ్చేసరికి ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటాము ఆ ఉపాసనలో ఆ పాటలో. అక్కడ కర్పూర హారతి ఇస్తాం. అక్కడి నుంచి అమ్మవారు అక్కడ పైకి వెళ్ళినాక శాస్త్రార కమలం దగ్గర మంగళహారతి ఇంకో చివరిన ఫైనల్ గా అనమాట. మన సినిమా పాటలలో ఎంత తత్వం పెడతారో అసలు చెప్పడానికి ఉండదు, మనం మామూలుగా పాడుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి ఈ ప్రాణాయామాలు ఇవి చేయడం వల్ల మనకి నిద్ర లేమి అన్నది మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని ఏమైనా ఉంటే దానివల్ల తగ్గుతుంది. కాబట్టి మనం ఇంకా ఇక్కడ థర్డ్ ఐ పీనియల్ గ్లాండ్ ఇక్కడ ఇంకా ఇంతవరకు రాను కూడా లేదు. థైరాయిడ్ గ్లాండ్స్ ఇవన్నీ ఏ రకంగా ఏ సిస్టమ్ నంటి పెట్టుకొని ఏ చక్రం ఉన్నది అని చెప్పి ఇవన్నీ ఇంకా మళ్ళీ మనం రేపు ప్రాణాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవి మళ్ళీ చెప్పుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ చాలా టైం అయింది, అది స్టార్ట్ చేసినా కూడా అవ్వదు. కానీ తర్వాత ఈ రుద్ర గ్రంథిని మనము ఏ రకంగా ఓపెన్ చేస్తామంటే ప్రాణాపాన సమాన ఉదాన వాయువులన్నీ ఒక చోటికి తీసుకొచ్చి అక్కడి నుంచి అవన్నీ కలిసేసరికి విపరీతమైన ఎనర్జీ ఓపెన్ అయ్యి దానివల్ల ఈ రుద్ర గ్రంథి కూడా ఓపెన్ అవుతుంది అనమాట. అది ఇవన్నీ ఇంత పెద్ద విషయాలు చేయాలన్నప్పుడు గురువుగారిని పెట్టుకొని చేయాలి. మీరు చేస్తున్నవన్నీ ఆ రోజుకి మనకి ఎనర్జీ సరిపోయేంత వరకు హెల్ప్ చేస్తున్నాయి. ఇట్స్ అ హ్యూజ్ డీల్ యాక్చువల్లీ. కాబట్టి తర్వాత దీని వల్ల ఏంటి లాభం అంటే ఈ రుద్ర గ్రంథిని మాత్రం ఒకవేళ ఓపెన్ చేయగలిగితే ఆజ్ఞాచక్రం తర్వాత మనం వెంటనే సహస్రారం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మనకు ఆత్మ సాక్షాత్కారం అవ్వాలి బేసిక్లీ. కాబట్టి ఇక్కడ మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా, మనకి ఫస్ట్ ఈ బ్రహ్మ గ్రంథి దగ్గర ప్రాబ్లం ఏంటంటే కడుపు దగ్గర కుట్టేసినట్టు ఉంటుంది.
ఏదైనా మన తిండికి ప్రాబ్లం అవుతుంది, బయటికి వెళ్ళాము, ఇంటికి వెళ్ళడానికి కష్టం ఉంది, వర్షం పడుతుంది, బయటే ఉండాలి, ఇట్లాంటివి ఏమైనా శరీరానికి మన జీవితానికి వాటికి ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టెన్స్ ఇష్యూస్ ఉంటే కడుపు దగ్గర ముడేసినట్టు ఉంటుంది. వాటిని మన మనసుకి చెప్పుకొని దాన్ని అందులోంచి బయటపడొచ్చు. తర్వాత లేదా ఈ ఆసనాల వల్ల, ఈ రకమైన యోగాల వల్ల, లేదా విష్ణు గ్రంథి ఏంటంటే మనకి అహంకారం, మమకారం వాటి వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరైనా మరి నువ్వు చాలా గొప్ప అన్నప్పుడు చాలా సంతోషించిన వాళ్ళము ఎవరైనా తిడితే కూడా అంత బాధపడతాము. అవన్నీ తగ్గించుకోవాలి. అదే కృష్ణుడు భగవద్గీతలో దీని మీద ఫోకస్ చేసి ఉంచుతాడు. తర్వాత దాన్ని ఎట్లా తీయాలని చూసుకున్నాము. యోగం, హఠయోగము లేదో ఏదో ఒక ఆసనం వల్ల ఎట్లా చేయాలి, భక్తితోటి జ్ఞానంతో ఎట్లా చేయాలని చూసుకుంటున్నాము. మూడోది రుద్ర గ్రంథి. దీన్ని ఎట్లా చేస్తామంటే మనము ఈ ఆసనాలన్నీ చూసుకున్నాం కదా, ఏ ఆసనం చేసుకుంటే ఎట్లా వస్తుందో. దీని వల్ల ప్రాబ్లం ఈ రుద్ర గ్రంథి వల్ల ఏంటంటే ఇది ఆజ్ఞా చక్రం దగ్గర ఉంటుంది. దీనికి ఏంటంటే సాత్వికమే పాపం, కానీ మంచి చెయ్యాలి, ఎవరికైనా మంచి చెయ్యాలి అని మంచి ఆలోచనలే వస్తాయి, సాత్విక ఆలోచనలే. కానీ అది అహంకారం లాగా ఉంటుంది. నేను కాబట్టి చేస్తున్నాను అన్న అహంకారం. వీడికి నాకున్నంత జ్ఞానం వీడికి లేదు పాపము, అందుకని నా జ్ఞానం అంతా వాడికి నేను ఇస్తున్నాను. ఆ టైప్ లో ఒక రకమైన తక్కువ భావం ఉంటుంది వినే వాళ్ళ గురించి. మనం ఎవరికి హెల్ప్ చేస్తున్నామో వాళ్ళ గురించి. మనం డబ్బులు ఇచ్చినా సరే, అన్నం పెట్టినా సరే, అన్నం పెట్టేటప్పుడు కూడా భగవంతుడికి సమర్పణగా పెడుతున్నాము అట్లాంటి భక్తి భావన ఏమో గాని వాడికి పాపం లేదు. నేను కార్లో వెళ్తుంటే వాడు పాపం నిలబడి అడుక్కుంటున్నాడు, బాధ అనిపించింది, 2 రూపాయలు ఇచ్చాను అని అది అహంకారంతో చేస్తాము. కాబట్టి ఇటువంటి అహంకారాలన్నీ రకరకాల సాత్విక అహంకారాలు. నేను భగవంతుడికి టెంపుల్ కి డొనేషన్ ఇచ్చాను, ఎవరో అడుక్కుంటుంటే డబ్బులు ఇచ్చాను, ఎవరికో అన్నదానం చేశాను, పెళ్లి చేసుకుంటుంటే నేను డబ్బులు ఇచ్చాను, లేకపోతే నాకు బాగా తెలివింది, జ్ఞానం ఉంది, పక్కవాడికి నా జ్ఞానం అంతా ఇచ్చాను, లేకపోతే నాకేం అవసరం లేదండి, నేను కావాలంటే నేను కనీసం వారానికి 20 గంటలు వాలంటీరింగ్ చేస్తాను అని చాలా గొప్పలు చెప్పుకుంటూ చేసేవన్నీ సాత్విక అహంకారంతో చేసేవి. అవన్నీ ఈ రుద్ర గ్రంథితో ఉంటాయి. ఒకవేళ దీనికి మనకి ఎట్లా తెలుస్తుంది, మనం ఈ రుద్ర గ్రంథిని ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తాము అంటే, ఒకవేళ మనం ఏదైనా పని చేసినప్పుడు చాలా తలనొప్పి పుట్టినట్టు అనిపిస్తుంది. ఏదన్నా మనం ఒకళ్ళ కోసం మంచి చేసినప్పుడు వాళ్ళు నువ్వు చేసావు అని అనలేదు అనుకోండి, అప్పుడు ఏదో మనసు దగ్గర పిండేసినట్టు, కడుపు దగ్గర పిండేసినట్టు ఉండదు. ఎందుకంటే అవి వేరే రకం ప్రాబ్లమ్స్. ఇదేంటంటే నేను ఇంత మంచి చేస్తే కూడా, నేను కావాలని అంత కష్టపడి వాడి కోసం చేస్తే కూడా వాడు ఏమీ మరి పట్టించుకోలేదు అని ఆ బాధ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం తలంతా దిమ్ముకున్నట్టు అనిపిస్తుంది. అది రుద్ర గ్రంథి. కాబట్టి దాన్ని తగ్గించుకోవాలంటే ఈ సాత్విక అహంకారం, నేను లేకపోతే పనులు జరగవు, నేను కాబట్టి వీడికి సలహా చెప్పాను, నేను చెప్పడం వల్ల వాడు ఏదో స్కూల్ పెట్టుకున్నాడు, ప్రిన్సిపాల్ అయ్యాడు, బాగా అయ్యాడు, ఇట్లాంటి ఆలోచనలన్నీ సాత్విక అహంకారము. దీని వల్ల ఆ రుద్ర గ్రంథి ముడి గట్టిగా పడి ఉంటుంది. కాబట్టి మనము అటువంటి అహంకారాలన్నీ తీసేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది లేదా మనం యోగ సాధనలో కావాలంటే ఈ రకమైన జాలంధర బంధంతో, అది ఉత్త జాలంధర బంధంతో ఒక్కదానితో అవ్వదు, అన్ని రకాల బంధాలు కలిపి వేసుకొని ఒక్కసారి ప్రయత్నం చేస్తే, చాలా రోజులు సాధన చేస్తే, గురువు గారి పర్యవేక్షణ చేస్తే, మనం ఏం చేస్తున్నామో చూసుకొని తెలుసుకొని చేస్తే ఆ రుద్ర గ్రంథిని ఒకవేళ ఓపెన్ చేయగలిగితే మాత్రం అక్కడి నుంచి చాలా ఫాస్ట్ గా అమ్మవారు పైన సహస్రారంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఇక్కడికి. కాబట్టి ఇక్కడికి వెళ్ళడము మనకు ముఖ్యం. ఒకవేళ ఈ సహస్రార కమలం ఒకవేళ సరిగ్గా లేకపోతే, అది డల్ గా ఉంటే మనకి తలనొప్పులు రావడము, ఎపిలెప్సీ రావడము, స్కిన్ ర్యాషెస్, ఇట్లాంటి సెనిలిటీ, పిచ్చితనము, ఇవన్నీ తలకాయ నొప్పులు ఇట్లాంటివన్నీ దానివల్ల వస్తాయి. ఈ చక్రం కొంచెం స్ట్రాంగ్ గా, చురుగ్గా, ఎనర్జెటిక్ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ రావు. ఇవి కొంతవరకు ఇవాళ మనం చూసుకున్నాము. ఇంకా ఇందులో మనం కవర్ చేయవలసినవి ఏంటంటే, కడుపులో ఉన్న పిండానికి ఎన్నో నెల ఏం జరుగుతుందని చెప్పి ఒకటి చూసుకోవాలి మనము. తర్వాత ఇవన్నీ మళ్ళీ ప్రాణిక్ హీలింగ్ అని చెప్పి కూడా అక్కడి నుంచి మనం 10 ప్రాణవాయువులు, దశవాయువులు, అవి ఒక్కొక్కటి ఏం చేస్తాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, వాటి వల్ల మనకేంటి లాభాలు నష్టాలు అన్ని చూసుకున్నాక అవి ఇక్కడ ఏ బంధాలకి ఏ గ్రంథుల్ని ఓపెన్ చేయడానికి ఎట్లా పనికొస్తాయని చూసుకోవాలి. తర్వాత ఆ 10 ప్రాణాలు మన ప్రాణిక్ హీలింగ్ కి ఎట్లా వాడతారు. మనకి చాలా రకాలుగా శరీరాన్ని, మనసుని, బుద్ధిని కంట్రోల్ చేయడం వల్ల ఎన్నో రకాల డిసీజెస్ కంట్రోల్ చేయొచ్చు కదా. రీకి, తర్వాత ఆక్యుప్రెషర్, ఇట్లాంటివన్నీ చెప్పుకున్న వాటిల్లో ప్రాణిక్ హీలింగ్ ముఖ్యం. అందులో హఠయోగం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అవేంటో కూడా కొద్దిగా చెప్పుకుందాము.
వచ్చే వారం ఎంత ఎంత సమయం ఉంటే అంత. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్దాం. ఇంకా ఇవాళ చెప్పుకున్న నామాలు కొంతవరకు చెప్పుకుందాం మనం. కాబట్టి ఇక్కడ మూలాధారము, బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరము, విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రము, రుద్రగ్రంథి, సహస్రారము అని చెప్పి ఇంతవరకు మనము ఈ నామాలు మళ్ళా కొంచెం చెప్పుకున్నాము. ఇంకా సుధాసారా వివర్షిని దగ్గర అంతవరకు చదువుకోనలేదు, కానీ వెళ్దాము. ఇంతవరకు చదువుకున్న దాంట్లో ఏమన్నా చూసుకోవాల్సింది ఉంటే మళ్ళీ చూసుకుందాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతాము. సర్వం శ్రీ లలితా పరాభట్టారిక పాదారవిందార్పణమస్తు.